Hello guys, can you hear me? అందరికీ నా వాయిస్ వినపడుతుందా? Please. Yes sir. Okay. See guys, మన లాస్ట్ క్లాస్ లో ఏం చెప్పుకున్నా ఎవరు చెప్తారు? చెప్పాలి. ఎవరు చెప్తారు? సార్ లాస్ట్ క్లాస్ లో మనం ప్రాజెక్ట్ గురించి చెప్పాం సార్. ఎండ్ యూజర్ ఎట్లా ఏమేమి చేస్తారు, ఇంప్లిమేషన్ ఎట్లా అని చెప్పాం సార్. రోల్ అవుట్, కన్వర్షన్, అప్గ్రేడ్, ఎంఎన్డిఏ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే, ఇంకా ఎండ్ యూజర్ ఏమేమి చేస్తారు, మేజర్ పాయింట్ ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి, రోల్ అవుట్ సపోర్ట్ ప్రాజెక్ట్ ఏం ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పారు. P1, P2, P3, P4 గురించి పాయింట్స్ చెప్పారు. ఓకే, మేజర్ ప్రాజెక్ట్స్ గురించి. ఓకే, హలో. ఓకే, రైట్. సి గైస్, సో ఈరోజు మనం ఎస్ఏపిలో ఎస్ఏపి ఎంఎం కన్సల్టెంట్ కింద మనకు కావాల్సిన స్కిల్ సెట్స్ ఇంకొంచెం డెప్త్గా చెప్పి మనం ఏమేమి సర్వర్స్లో పని చేయాలి అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాము. ఓకే, సో జస్ట్ 1 minute. అది వేరే నేను కూడా పెట్టాను, కనబడుతుంది. ఓకే, సి ఇది మనకి సి గైస్, సో మనం ఈరోజు ఏ సర్వర్లో పని చేయాలి అన్నది కూడా మనం డిస్కస్ చేద్దామండి. ఓకే, సో లాస్ట్ క్లాస్లో మీకు ప్రాజెక్ట్ టైప్స్ గురించి చెప్పాను కదా. సో ఏమేమి ప్రాజెక్ట్స్ ఉంటాయి ఏంటి అన్న దాని గురించి. సో ఒక ఎస్ఏపి ఎంఎం కన్సల్టెంట్ కింద ఒక కంపెనీలో మీరు జాయిన్ అయినప్పుడు, ఓకే, యాజ్ ఏ ఎస్ఏపి ఎంఎం కన్సల్టెంట్, సో వన్స్ యూ హ్యావ్ జాయిన్ ఇన్ టు ఎనీ కంపెనీ, what kind of roles and responsibilities that you need to carry out. Okay, ఇక్కడ సింపుల్ గా మనం మాట్లాడితే ఎస్ఏపి ఎంఎం కన్సల్టెంట్ కింద నువ్వు ఏదైనా ప్రాజెక్ట్లను నేస్తే ప్రాజెక్ట్లో టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్లు ఎన్ని ఉన్నాయో చెప్పాం నిన్న. ఈరోజు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చెప్తున్నా. ఓకే, ఏ టైప్ ఆఫ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మీకు ఉంటాయి ఓకే అనేది మనం మాట్లాడుకుంటే, సో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇక్కడ ఈరోజు మీకు కొన్ని చెప్తాను. స్ట్రాటజిక్ లెవెల్, ఆపరేషనల్ లెవెల్, ఇంప్లిమెంటేషన్ లెవెల్, ట్రబుల్ షూటింగ్, డాక్యుమెంట్స్ అండ్ మెయింటెనెన్స్, ఎస్ఏపి ఎండ్ యూజర్ ట్రైనింగ్. ఓకే, అలాగే సో ఎంఐఎస్ రిపోర్ట్స్. సో ఇక్కడ కనపడేవన్నీ కూడా మీరు ఈ ఏరియాస్లో రియల్ టైంలో మీరు ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో వన్స్ మీరు కంపెనీలో జాయిన్ అయినప్పుడు మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి అనేది కూడా మనం డిస్కస్ చేయాల్సి ఉంది. స్ట్రాటజిక్ లెవెల్, స్ట్రాటజిక్ లెవెల్. సో స్ట్రాటజిక్ లెవెల్ అంటే ఏంటండి, ఎవరు చెప్తారు? ప్లానింగ్. సో యాజ్ ఏ ఎంఎం కన్సల్టెంట్ కింద నువ్వైతే ఏం ప్లాన్ చేయవు, నువ్వు కన్సల్టెంట్ లెవెల్, నీకంటే హై లెవెల్ వాళ్ళు ఉంటారు కంపెనీలో, సో వాళ్ళు ప్లాన్ చేస్తారు. మనకి ప్లానింగ్ చేసే అంత యాక్సెస్ ఉండదు కంపెనీలో, అర్థమైందా? సో కాబట్టి యూ కెనాట్ ప్లాన్ ఫర్ దట్ యాజ్ ఏ ఎంఎం కన్సల్టెంట్. ఓకే, బట్ మీకు కొన్ని ఏరియాస్లో మీకు ఈ స్ట్రాటజిక్ లెవెల్లో కొన్ని ఏరియాస్ ఉంటాయి, ఆ ఏరియాస్లో మీరు ఇన్వాల్వ్మెంట్ అవుతారు తప్పిస్తే మీరు డైరెక్ట్గా ఎక్కడ కూడా ప్లాన్ చేయరు. ప్లాన్ అంటే ఏంటి సార్ అంటే ప్రాజెక్ట్ రిసోర్స్, ఎంతమంది ప్రాజెక్ట్ కావాలి, ఓకే, అంటే ఇవన్నిటి మీద ప్లాన్ చేయొచ్చు అనమాట. మీకంటే హై లెవెల్ ప్రాజెక్ట్ మేనేజర్స్, డెలివరీ హెడ్స్, ఓకే, వీళ్ళు ఉంటారు. సో వాళ్ళు చేస్తారు ఇవన్నీ. ప్రాజెక్ట్ రిసోర్స్, ఎంతమంది ప్రాజెక్ట్ కావాలి, ఓకే, అలాగే మనకి ప్రాజెక్ట్ డ్యూరేషన్ అంటే టోటల్గా ప్రాజెక్ట్ ఎంత సైజు ఎంత ఉండాలి
అని చెప్పేది స్ట్రాటజిక్ లెవెల్లోనే వస్తాడు. ఇనిషియల్ స్టార్టింగ్ లెవెల్లో అంటే క్లయింట్తో మనకి క్లయింట్ అనేవాడు నాన్ ఎస్ఐపి సిస్టంలో ఉంటాడు, వాడు ఎస్ఐపిలో రావాలనుకుంటాడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, సో జిందాల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఓకే ఎస్ఐపిలో లేదు, వాళ్ళ దగ్గర 10 years డేటా ఉంది, 10 years నుంచి వాళ్ళు మార్కెట్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎస్ఐపిలోకి వద్దాం అనుకుంటున్నారు. ఓకే, అంటే నాన్ ఎస్ఐపి నుంచి ఎస్ఐపిలోకి వద్దాం అనుకుంటున్నారు. సో అలాంటప్పుడు సో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అది, ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అది. ఓకే, ఇంప్లిమెంటేషన్ అంటే స్క్రాచ్ నుంచి చివరి వరకు. అప్పుడు ఈ ప్రాజెక్ట్కి ఎంత డ్యూరేషన్ అవుతుంది అంటే ఎస్ఐపిలో రావడానికి డ్యూరేషన్ ఎంత అవుతుంది? లేదా ఒక స్టార్ట్అప్ కంపెనీ తీసుకోండి. స్టార్ట్అప్ కంపెనీ ఇప్పుడే కొత్త కంపెనీ స్టార్ట్ చేస్తుంది, వాళ్ళ బిజినెస్ అనేది ఓకే చాలా పెద్దది, ఎక్స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాడు, ఎస్ఐపిలో డేటా కావాలనుకుంటున్నాడు. ఇది కూడా ఇంప్లిమెంటేషన్. సో గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ సో అనాలి. సో యాక్టివేట్ మెథడాలజీ యూజ్ చేస్తారు. ఓకే, సో ప్రాజెక్ట్ రిసోర్స్, ప్రాజెక్ట్ డ్యూరేషన్, ప్రాజెక్ట్ రిసోర్స్ ఎంత, ప్రాజెక్ట్ ఎంతమంది రిసోర్స్ కావాలి, డ్యూరేషన్ ఏంటి. ఓకే, అలాగే మనకి సో ప్రాజెక్ట్ ఆబ్జెక్టివ్ ఏంటి. ఓకే, సో అలాగే మనకి ప్రాజెక్ట్ గోల్స్ ఏంటి. సో ఎస్ఐపిలో ప్రాజెక్ట్ రిసోర్స్, ప్రాజెక్ట్ డ్యూరేషన్, ప్రాజెక్ట్ ఆబ్జెక్టివ్స్, ప్రాజెక్ట్ గోల్స్. ఓకే, అలాగే సో మనకి బిజినెస్ ప్రాసెస్, క్లయింట్ దగ్గర ఎన్ని ప్లాన్స్ ఉన్నాయి, ఏమేమి స్టోరేజ్ లొకేషన్ ఉన్నాయి, పర్చేజ్ ఆర్గనైజేషన్స్ ఎన్ని ఉన్నాయి. ఓకే, క్లయింట్ దగ్గర ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ బిజినెస్ లొకేషన్స్ ఉన్నాయి. ఓకే, ఏమేమి యాక్టివిటీస్ చేస్తాడు, ఏం కొంటాడు, ఏం అమ్ముతాడు, ఇదంతా క్లయింట్ సంబంధించిన బిజినెస్ ఇన్ఫర్మేషన్, బిజినెస్ ప్రాసెస్. అలాగే కిక్ ఆఫ్ మీటింగ్, ఇవన్నీ కూడా మనకి కిక్ ఆఫ్ మీటింగ్ అంటారు అనమాట. సో కాబట్టి స్ట్రాటజిక్ లెవెల్ అంటే హై లెవెల్ అనమాట. సో ఇందులో నీ రోల్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో నువ్వు ఇక్కడ ఉంటావు అనమాట. రేపు పొద్దున ఎవరైనా అడిగితే స్ట్రాటజిక్ లెవెల్ ఎక్కడ ఉంటావు సార్ అంటే సో కిక్ ఆఫ్ మీటింగ్లో ఉంటానని చెప్పాలి. సో ఇక్కడ కిక్ ఆఫ్ మీటింగ్ అంటే వన్స్ మీరు ప్రాజెక్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత సో మీకు కాల్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జిందాల్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది. ఈ జిందాల్ ప్రైవేట్ లిమిటెడ్ నాన్ ఎస్ఏపిలో ఉంది. ఇప్పుడు ఈ జిందాల్ ప్రైవేట్ లిమిటెడ్ ఎస్ఏపిలోకి మైగ్రేట్ అవ్వాలి. సో మైగ్రేట్ అవ్వాలి అంటే వాడు బిడ్ పెట్టుకుంటాడు. ఓకే, సో ఈ బిడ్లో పెద్ద పెద్ద కంపెనీస్ పార్టిసిపేట్ చేస్తాయి. సో పెద్ద కంపెనీస్ ఈ బిడ్లో పార్టిసిపేట్ చేస్తాయి. సో లైక్ కన్సల్టింగ్ కంపెనీస్ అంటారు వీటినే, అంటే ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. అంటే ఐబిఎం, టీసీఎస్, అసెంచర్ ఇలాంటి వీళ్ళ డ్యూటీ ఏంటంటే నాన్ ఎస్ఐపిలో ఎవరైతే ఉంటారో వాళ్ళ ఎస్ఐపిలోకి ప్రాజెక్ట్ని తీసుకురావాలి. ప్రాజెక్ట్స్ అసెంచర్ ఇలా మనకి ఎస్ఐపి డిపార్ట్మెంట్ ఉంటుంది. సో వీళ్ళ పని ఏంటంటే నాన్ ఎస్ఐపిలో ఉన్న కంపెనీస్ అన్ని ఎదుర్కొని ఎస్ఐపిలోకి తీసుకొచ్చే పని. ఓకే, వీళ్ళని అప్రోచ్ అవుతుంది ఈ జిందాల్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ కన్సల్టింగ్ కంపెనీస్. వీళ్ళ డ్యూటీ ఏంటంటే ఇంప్లిమెంటేషన్, ఎస్ఐపి పార్ట్నర్స్ ఇంప్లిమెంటేషన్ చేసి పెడతారు. ఎస్ఐపి పార్ట్నర్స్ వీళ్ళంతా ఇంప్లిమెంటేషన్ చేసి పెడతారు. సో కాబట్టి ఇక్కడ జిందాల్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో సో ఇందులో నుంచి ఒకరిని పిక్ చేసుకుంటుంది అనమాట కన్సల్టింగ్ కంపెనీ. ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ పిక్ అయింది. సో బిడ్ ఉంటుంది అనమాట. ఆ బిడ్కి దగ్గర 50 కోట్లు 60 కోట్లు బిడ్ ఉంటుంది కంపెనీస్లో. ఈ బిడ్కి ఇన్వైట్ చేస్తే ఇందులో వీళ్ళని సెలెక్ట్ చేసుకుంది. ఎందుకు ఎలా సెలెక్ట్ చేసుకుంటుంది అంటే ఎంతమంది ఎస్ఐపి కన్సల్టెంట్స్ ఉన్నారు అనేది, వాళ్ళకి ఎంతమంది దాంట్లో ఎస్ఐపి కన్సల్టెంట్ ఎంతమంది సర్టిఫికేషన్స్ ఉన్నాయి. సో ఆ బేస్ మీద అలాగే వీళ్ళకి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, ఇంప్లిమెంటేషన్ ఏమేమి ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, ఓకే అంత సక్సెస్ రేట్ ఎంత ఉంది, ఇవన్నీ చెక్ చేసుకొని ఆల్ క్రైటీరియా ఫుల్ఫిల్ అయితే రిక్వైర్మెంట్ సో కన్సల్టింగ్ కంపెనీస్ టీసీఎస్ని రిక్రూట్ చేసుకోవచ్చు అన్నమాట. అలా కంపెనీస్ రిక్రూట్ చేసుకునే విధానంలో చాలా ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు టీసీఎస్ ఏదైతే ఉందో ఇది మీకు కాల్ చేస్తుంది. సో ఎస్ఏపి ఎంఎం రిక్వైర్మెంట్ 4+ years ఉన్న వాళ్ళు కావాలి, 10+ years ఉన్న వాళ్ళు కావాలి, 5+ years ఉన్న వాళ్ళు కావాలి, 5 మంది రిక్రూట్ కావాలి. అలాగే FICO, అలాగే SD, అలాగే PP, అలాగే QM, అలాగే ఎబాప్, అలాగే బేసిస్ అందరినీ ప్రాజెక్ట్ అంటే దగ్గర 150 మంది దాకా ఉంటారు. సో ఒక బిగ్ సైజ్ ప్రాజెక్ట్లో 150 మినిమం ఉంటారు ప్రాజెక్ట్ అంటే. అందులో ఎంఎం కన్సల్టెంట్ వచ్చేటప్పటికి 5 to 6 members ఉంటారు. ఓకే, 5 to 6 members ఎంఎం కన్సల్టెంట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో రేపొద్దున మీకు కాల్ వచ్చేది సో డైరెక్ట్గా మీకు టీసీఎస్ నుంచి వచ్చేస్తుంది. టీసీఎస్ నుంచి HR కాల్ చేస్తాడు. కాల్ చేసి సో వీ హ్యావ్ క్లయింట్ జిందాల్ ప్రైవేట్ లిమిటెడ్
ఓకే వీఆర్ లుకింగ్ ఫర్ ఎస్ఏపి ఎంఎం కన్సల్టెంట్ విత్ 5+ years of experience. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ అని చెప్పి ఆ మెసేజ్ కాల్ చేస్తాడు. ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ అని చెప్తాం. సో అప్పుడు టెల్ మీ అబౌట్ యువర్ ప్రాజెక్ట్ స్కిల్ సెట్ అని చెప్తే అప్పుడు ఏం చెప్తాం, ఐ హావ్ 4+ years of experience in SAP MM model. I handle 2 implementation, 2 support and 1 rollout project అని చెప్తాం. ఓకే సో టెల్ మీ అబౌట్ యువర్ ప్రీవియస్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అని అడుగుతారు. సో ఐ వాస్ వర్క్డ్ విత్ క్యాప్జెమిని. ఓకే మై డీటెయిల్స్ ఆర్ అని చెప్పి స్టార్ట్ చేస్తాం. సో అలానే ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళు రాసుకొని ఐ విల్ గెట్ బ్యాక్ అంటారు. గెట్ బ్యాక్ అన్న తర్వాత మళ్ళీ టీసీఎస్ని కాల్ చేసి ఒక టెక్నికల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి దాంట్లో సెలెక్షన్ అయితే సో జిందాల్ ప్రైవేట్ లిమిటెడ్కి డిప్లాయ్ చేస్తారు. అంటే జిందాల్ ప్రైవేట్ లిమిటెడ్ ఎక్కడ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరులో ఉంటే బెంగళూరుకి నువ్వు క్లయింట్ లొకేషన్లోకి వెళ్ళి పని చేయాలన్నమాట. అర్థమవుతుందా అందరికీ నేను చెప్పేది? యోగారెడ్డి వీడియో ఆఫ్లో పెట్టుకోవాలి. సో ఇక్కడ సింపుల్గా మాట్లాడితే క్లయింట్ అంటే జిందాల్ ప్రైవేట్ లిమిటెడ్, కన్సల్టింగ్ కంపెనీ అంటే మీ పేరెంట్ కంపెనీ. రేపొద్దున మీకు కన్సల్టింగ్ కంపెనీస్ నుంచి కాల్ వస్తుంది. సో నాన్ ఎస్ఏపీలో నుంచి ఎస్ఏపీలోకి కన్వర్ట్ చేయడం ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ మొత్తం కూడా మీకు కొన్ని దగ్గర ఒక 2 years ప్రాజెక్ట్ ఉంటుంది అనమాట. సో S/4HANA 2 ఇంప్లిమెంటేషన్. సో కాబట్టి ఈ ప్రాజెక్ట్లో మీరు చేయాల్సిన రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి మనం మాట్లాడుతున్నాం. స్ట్రాటజిక్ లెవెల్లో అంటే ఇక్కడెక్కడ ఉండరు. ఇవన్నీ స్టార్టింగ్ స్టేజ్లో ఈ జిందాల్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి అలాగే టీసీఎస్ నుంచి హై లెవెల్ మేనేజ్మెంట్ డిస్కషన్స్ ఉంటాయి. ఓకే సో కాబట్టి మీ రోల్ అనేది చాలా లిమిటెడ్. ఇందులో మీ రోల్ అనేది చాలా లిమిటెడ్ అనమాట. అర్థమైందా అందరికీ? ఇందులో మీ రోల్ అనేది చాలా లిమిటెడ్. సో మీరు ఇన్వాల్వ్మెంట్ అయ్యేది కిక్ ఆఫ్ మీటింగ్లో ఇన్వాల్వ్మెంట్ అవుతారు. కిక్ ఆఫ్ మీటింగ్ అంటే ఏంటంటే మీరు క్లయింట్ లొకేషన్కి మూవ్ అవుతారు అనమాట, బెంగళూరు లొకేషన్. సో ఇక్కడ మీకు ఏంటంటే మీ ప్రాజెక్ట్ మేనేజర్ ఒక మీటింగ్ సెటప్ చేస్తాడు. సో ఇక్కడ బిజినెస్ ప్రాసెస్ అంటే జిందాల్ ప్రైవేట్ లిమిటెడ్లో ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి, ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి, ఏమైనా స్టోరేజ్ లొకేషన్స్ ఉన్నాయి, ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ ఏంటి, స్పెషల్ ప్రొక్యూర్మెంట్ ఏముంది, ఓకే ఏ మెటీరియల్స్ కొంటాడు, ఏ మెటీరియల్స్ అమ్ముతాడు, ఓకే సో ఇలా ప్రైజింగ్ ప్రొసీజర్ ఏంటి, ఇలాంటి మొత్తం ఓవరాల్గా వాట్ ఈస్ వాట్ అని చెప్పి ఒక ఐడియా ఇస్తాడు. ఎన్ని కంపెనీ కోడ్స్ ఇవన్నీ వాట్ ఈస్ వాట్ అని చెప్పి ఒక ఐడియా ఇస్తాడు. దీన్నే బిజినెస్ ప్రాసెస్ అంటారు. ఐడియా ఇచ్చి మీకు చెప్తాడు అనమాట. ఇందులో పార్టిసిపేట్ FICO టీం వీళ్ళు, MM టీం వాళ్ళు ఇలా ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే రేపు పొద్దున్న ప్రాజెక్ట్ అంటే 1 man షో కాదు. ప్రాజెక్ట్ అంటే అందరూ ఇన్వాల్వ్మెంట్ అవుతారు ప్రాజెక్ట్ అంటే. సో ఆల్ టీమ్స్ ఇన్వాల్వ్మెంట్. అంతేగాని జస్ట్ SAP MM టీం వాళ్ళే ఇన్వాల్వ్మెంట్ అవుతారని మనం చెప్పలేం. ఓకేనా? సో MM టీం వాళ్ళతో పాటు అదర్ టీమ్స్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్మెంట్ అవుతారు. సో ఇది ఓవరాల్గా ఇలా మీకు ప్రాజెక్ట్ అనేది వస్తుంది, ఇలా కాల్ వస్తుంది మీకు. ఓకేనా? అందరికీ అర్థమవుతుందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇందులో ఇక్కడ దాకా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? సార్ ఓకే డౌట్స్ ఉంటే చెప్పాలి. నో సార్. ఓకే సో కాబట్టి ప్రాజెక్ట్ మీకు కాల్ ఎలా వస్తుందని అర్థమైంది కదా. వాట్ నెక్స్ట్ తర్వాత ఏంటి అంటే స్ట్రాటజిక్ లెవెల్లో హై లెవెల్ మేనేజ్మెంట్ పెద్ద తలకాయలు ఇన్వాల్వ్మెంట్ అవుతాయి. మీ సైడ్ నుంచి వాళ్ళ సైడ్ నుంచి. వాళ్ళ సైడ్ అంటే క్లయింట్ సైడ్ నుంచి, మీ సైడ్ అంటే టీసీఎస్ సైడ్ నుంచి. మీ రోల్ ఏంటంటే జస్ట్ ఒక మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో అటెండ్ అయ్యి వాళ్ళు ఏం చెప్తారో వినేయటం ఫస్ట్ రోల్ అది. ఓకేనా? తర్వాత నెక్స్ట్ రోల్ ఏంటి అంటే ఆపరేషనల్ లెవెల్. కాబట్టి ఈ ప్లానింగ్లో నీ రోల్ చాలా తక్కువ ఉంటుంది. సో ఆపరేషనల్ లెవెల్. సో ఆపరేషనల్ 5 years ఎక్స్పీరియన్స్ పర్సన్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సార్? ఇదేంటి 5 years ఎక్స్పీరియన్స్ అతనికి ఏ లెవెల్ స్టార్ట్ అవుతుంది సార్? అన్ని నేర్చుకోవాల్సిందే. లెవెల్స్లో పని లేదు. SAP MMలో ఒక IT కోర్సులో జాయిన్ అయిన తర్వాత లెవెల్స్ గురించి మనం పట్టించుకోకూడదు. అన్ని ప్రాజెక్ట్ లెవెల్ 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు స్ట్రాటజిక్ లెవెల్ తీసుకుంటారా, ఆపరేషన్ లెవెల్ తీసుకుంటారా? ఆపరేషనల్ లెవెల్ చెప్పలేదు మేడం. నేను స్ట్రాటజిక్ లెవెల్లో మీ రోల్ ఏం చెప్పాను, యూ నీడ్ టు అటెండ్ ద కిక్ ఆఫ్ మీటింగ్ ఓన్లీ. మీటింగ్ మీన్స్ వాట్? యూ నీడ్ టు కనెక్ట్ యువర్ సీనియర్ మెంబర్స్ అండ్ యువర్ టీమ్. Your team is SAP MM. Okay, your other teams are FICO, SD because SAP MM is integrated with the other modules. Okay, that's the reason you need to attend the kick-off meeting. Okay, na? నేను ఇంకా ఆపరేషనల్ లెవెల్ గురించి డిస్కషన్ చేయలేదు. ఓకే సో your role is attend the kick-off meeting only. So you will not set up project resource. You will not set up project duration. సో యూ విల్ నాట్ పార్టిసిపేటింగ్ టు సెటప్ ఆబ్జెక్టివ్స్, గోల్స్ ఇవన్నీ హై లెవెల్లో చూసుకుంటారు. ఓన్లీ యూ హ్యావ్ టు అటెండ్ ద కిక్ ఆఫ్ మీటింగ్. దట్స్ ఇట్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? రైట్. ఒకవేళ మీరు ఉంటే ఇక్కడ
ఒకవేళ లేకపోతే వెళ్ళని గుడ్, అందులో కూడా లేకపోతే. ఒకవేళ ఉంటే యూ నీడ్ టు అటెండ్ ద కిక్ ఆఫ్ మీటింగ్. గ్రేట్. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఆపరేషనల్ లెవెల్లో మనం సో యాజ్ ఈస్ డాక్యుమెంట్లు రెడీ చేసుకోవాలి. డాక్యుమెంట్ బ్లూ ప్రింట్స్ అంటారు అనమాట. S/4HANAలో బ్లూ ప్రింట్స్ లేవు. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ నేను S/4HANA యాక్టివేట్ మెథడాలజీ, S/4HANA యాక్టివేట్ మెథడాలజీకి ECC ASAP మెథడాలజీ అని ఉంది. సో ఇవి అడ్వాన్స్డ్ క్లాసెస్, అందులో నేను క్లియర్ కట్గా చెప్తాను. బట్ అన్ని కలిపి ECC S/4HANA రెండు కలిపి చెప్పేస్తున్నా ఇక్కడ రోల్స్ అనేది. ఓకే, తర్వాత నేను సీక్రిగేట్ చేస్తాం. మీరు సిస్టంలో వర్క్ నేర్చుకున్న తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత మనం సీక్రిగేట్ చేసుకుంటాం అనమాట. ఓకే, as is document, to be document, gap analysis document, scope document. సో ఈ డాక్యుమెంటేషన్ ప్రిపరేషన్ అంతా మీరే చేస్తారు, ఈ ఒక్కటి తప్పిస్తే. సో యాజ్ ఇస్ డాక్యుమెంట్ అనేది క్లయింట్ బిజినెస్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇది క్లయింట్ రిక్వైర్మెంట్, క్లయింట్ దగ్గర ఉండే ఇన్ఫర్మేషన్. దీనికి ఇది ఈ డాక్యుమెంట్ మీరు గ్యాదర్ చేసుకోవాలి క్లయింట్ దగ్గర నుంచి. ఈ డాక్యుమెంట్ అనేది మీరు గ్యాదర్ చేసుకోవాలి. యాజ్ ఈజ్ అనేది మీరే గ్యాదర్ చేసుకోవాలి. ఎవరి దగ్గర నుంచి? క్లయింట్ దగ్గర నుంచి. ఇది ఇన్ఫర్మేషన్ క్లయింట్ దగ్గర నుంచి ఉంటుంది. అంటే క్లయింట్ దగ్గర ఏమేమి ఉన్నాయి అనేది ఇన్ఫర్మేషన్. క్లయింట్ దగ్గర ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి, ఎన్ని ప్లాన్స్ ఉన్నాయి, ఎన్ని స్టోరేజ్ లొకేషన్స్ ఉన్నాయి, ఎన్ని వర్చువల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఏ కైండ్ ఆఫ్ మెటీరియల్ టైప్స్ ఉన్నాయి, ఓకే, ఏమేమి ప్రొక్యూర్మెంట్ ఉంది, ఎక్స్టర్నల్ ప్రొక్యూర్మెంట్ ఏంటి, ఇంటర్నల్ ప్రొక్యూర్మెంట్ ఏంటి, సో మనకి స్పెషల్ ప్రొక్యూర్మెంట్ ఏంటి. ఓకే, సో ఇలాంటి డిస్కషన్ అంతా కూడా క్లయింట్తో ఉంటుంది కాబట్టి క్లయింటే అది ఇచ్చేస్తాడు. కాబట్టి క్లయింట్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అంటే యాజ్ ఇస్ డాక్యుమెంట్. టు బి డాక్యుమెంట్ అంటే STP డాక్యుమెంట్. చెప్పాలి. మీట్లో ఉన్నారా? మీట్లో పెట్టుకోండి. ఓకేనా? సో టు బి డాక్యుమెంట్ అంటే SAP డాక్యుమెంట్. అంటే ఈ డాక్యుమెంట్ నువ్వే ప్రిపేర్ చేయాలి. SAPలో ఎలా కాన్ఫిగరేషన్ చెయ్యబోతున్నావు రేపొద్దున. ఓకే, రేపొద్దున క్లయింట్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ నాన్ SAPలో ఉంది. సో టు బి డాక్యుమెంట్ అంటే SAPలో నువ్వు ఎలా చేయబోతున్నావు. ఓకే, ఈ డాక్యుమెంటేషన్ నువ్వే చేయాలి. అలాగే గ్యాప్ ఎనాలిసిస్, రేపొద్దున నువ్వు రియల్ టైంలో ఎబాపర్తో కూర్చొని వర్క్ చేయాలి. ఓకే, ఎబాపర్తో కూర్చొని మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి ఈ గ్యాప్ ఎనాలిసిస్ అంటే క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కొన్ని. ఆ బిజినెస్ రిక్వైర్మెంట్స్ స్టాండర్డ్ SAPలో సెట్ కావు. సో అలాంటి వాటికి కస్టమైజేషన్ చేయాలి. అంటే ప్రోగ్రామ్స్ రాయాలి, ప్రోగ్రామింగ్ చేయాలి, కోడింగ్, టీ కోడ్స్, కస్టమైజ్డ్ టీ కోడ్స్ ఇవి క్రియేట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో అలాంటివన్నీ గ్యాప్ ఎనాలిసిస్ అంటారు. గ్యాప్ ఎనాలిసిస్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ యాజ్ ఈజ్ అండ్ టు బి. అంటే ఒక రిక్వైర్మెంట్, ఒక ఎగ్జాంపుల్ చెప్పండి సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తున్నా. ఒక సాఫ్ట్వేర్ నా దగ్గరికి వచ్చాడు. మీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్కి అన్ని మాన్యువల్గా రాసుకుంటున్నారు పేపర్ల మీద, స్టూడెంట్స్ డీటెయిల్స్ ఇవన్నీ. నేను ఒక యాప్ చెప్తాను, ఈ యాప్లో మీకు వర్కౌట్ అవుతుంది, మీరు ప్రతి ఇన్ఫర్మేషన్, స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అందులో ట్రాక్ చేసుకోవచ్చు, ఫీజులు అన్నీ అందులో పేమెంట్ చేసుకోవచ్చు, అలాగే మీకు యాప్లోనే కండక్ట్ చేసుకుంటే మీకు సెక్యూరిటీ ఉంటుందని చెప్పాడు. ఓకే, ఎస్ బాగానే ఉంది ఇదేదో అని చెప్పి ఓకే అని చెప్పాను. నెలకి సంవత్సరానికి 15,000 ప్యాకేజ్ అన్నాడు. ఓకే అయితే అన్నాను, డన్. స్టార్ట్ చేసి స్టూడెంట్స్ యాప్లో స్టార్ట్ చేసాం. యాప్ బాగానే వెళ్ళింది. కానీ రికార్డింగ్ వీడియో వచ్చేటప్పటికి ఇమీడియట్గా రావట్లేదు. రికార్డింగ్ వీడియో ఏమంటున్నాడు, 3 రోజులకు వస్తుంది అంటున్నాడు. స్కైప్లోనేమో ఇమీడియట్గా వచ్చేస్తుంది, అక్కడేమో 3 రోజులు అంటున్నాడు. నాకు అలా కుదరదండి, స్టూడెంట్స్ 3 రోజుల వరకు ప్రాక్టీస్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది చేసుకోవాలి కదా అంటే, దానికి అతను కస్టమైజేషన్ చేయాలండి పేపర్తో కూర్చొని. అంటే వాళ్ళకి ఎవరో టెక్నికల్గా పీపుల్ ఉంటారు, వాళ్ళతో చేయాలండి అన్న. అట్లాగా కొన్నిసార్లు ఏంటంటే స్టాండర్డ్ SAP ఏదైతే ఉందో క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేయలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా రిక్వైర్మెంట్ ఉంది, ఇమీడియట్గా నాకు రికార్డెడ్ వీడియో కావాలి ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ ది క్లాస్, బట్ ఆ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో 3 రోజులకు వచ్చింది. అలాంటప్పుడు టెక్నికల్గా దాంట్లో బ్యాక్ ఎండ్ ప్రోగ్రామ్ రాసో ఇంకోటి చేసో మనం తీసుకురావాల్సి వస్తుంది అనమాట. సో ఇలాంటివన్నీ కూడా మనం ఎబాపర్తో కూర్చొని చేయాలి. ఈ గ్యాప్ ఎనాలిసిస్ రిలేటెడ్ స్టఫ్ అన్నీ కూడా రేపొద్దున ఫంక్షనల్ స్పెక్ అని ఉంటుంది అనమాట, FS అంటారు. FS రాసి ఎబాపర్కి ఇవ్వాల్సి వస్తుంది అనమాట. సో ఎబాపర్తో మనకి ఇవన్నీ కాన్సెప్ట్ మనకి ఈ రైసిఫ్ అని చెప్పి అద్భుతంగా చెప్పుకుంటాం ఈ టాపిక్స్ మనం 3 రోజులు 4 రోజుల్లో. సో ఇవన్నీ రైసిఫ్ ఆబ్జెక్ట్స్ అనమాట. అంటే ఏంటి, కంపల్సరీగా ఎబాపర్ లేకుండా ఈ వర్క్ అనేది మనం చెయ్యలేము. గ్యాప్ రిలేటెడ్ స్టఫ్ ఏదైతే ఉందో కంపల్సరీగా ఎబాపర్ ఇన్వాల్వ్మెంట్ అనేది అవసరం అవుతుంది. ఓకే, రియల్ టైంలో మీరు SAP MM అయినా ఎబాపర్తో కూర్చొని వర్క్ చేయాల్సి వస్తుంది. ఓకేనా?
మీరేమి కోడింగ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, జావాలు స్క్రిప్ట్లు ఏమీ అవసరం లేదు. ఓకే, ఓన్లీ ఎంఎం కన్సల్టెంట్తో మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్కోప్ డాక్యుమెంట్. స్కోప్ డాక్యుమెంట్ అంటే మనకి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయండి, అలాగే కొన్ని డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి, రెడీ చేసుకోవాలి. ఈ క్వశ్చన్స్ ఏమైతే ఉంటాయో ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ ఏమైతే ఉంటాయో ఇవి రెడీ చేసుకోవాలన్నమాట. క్వశ్చనరీస్ అంటే లిస్ట్ ఆఫ్ ది క్వశ్చనరీస్ అంటారు. ఈ క్వశ్చనరీస్ని మనం క్లయింట్కి ఫార్వర్డ్ చేస్తే క్లయింట్ మనకి ఆన్సర్ ఫామ్లో ఇస్తాడనమాట. ఓకేనా, అంటే నాకు ఫలానా ఇన్ఫర్మేషన్ కావాలి, సో నేను క్వశ్చనరీ రాస్తా. ఎన్ని కంపెనీ కోడ్స్, ఎన్ని స్టోరేజ్ లొకేషన్స్ అంటే 4 కంపెనీ కోడ్స్ ఆ పేర్లు. ఓకే, ఎన్ని స్టోరేజ్ లొకేషన్ ఆ పేర్లు. సో ఇలా మనం క్లయింట్ని రేపొద్దున ఏదన్నా క్లయింట్తో డిస్కస్ చేయాలి అంటే ఫస్ట్ క్వశ్చనరీస్ లిస్ట్ రెడీ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ కోడ్ సంబంధించో, ఒక మెటీరియల్ సంబంధించో, ఒక ప్లాంట్ సంబంధించో ఏదైనా మనం క్లయింట్తో మాట్లాడి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి అంటే ఆ ప్లాంట్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఫస్ట్ క్వశ్చనరీస్ రెడీ చేసుకుంటే మనకి సింప్లిఫై అవుతుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ సింపుల్గా మాట్లాడితే సో నీకు ఒకటి, సో క్లయింట్ బిజినెస్ సినారియోస్ని రిక్వైర్మెంట్ని అర్థం చేసుకునే పొటెన్షియల్ ఉండాలి. ఎస్ఐపి ఎంఎం కన్సల్టెంట్ అంటే రిక్వైర్మెంట్ గ్యాదర్ చేయగలగాలి. ఒకటి అర్థం చేసుకోవాలి, అండర్స్టాండ్ ద బిజినెస్ ప్రాసెస్, దెన్ గ్యాదర్ ద రిక్వైర్మెంట్. సో కాబట్టి రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అనేది నీకు తెలిస్తే ఈ ప్రాసెస్ అనేది సులువు అయిపోతుంది అనమాట. సో ఆ ప్రాసెస్ తెలియకపోతే ఈ ప్రాసెస్ అనేది కష్టమైపోతుంది. కాబట్టి ఫస్ట్ యూ నీడ్ టు అనలైజ్ వాట్ ఈస్ ద క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్ అండ్ సినారియోస్ ఆర్ దేర్. What kind of manufacturing business the client is doing. Okay, how many plants are exist. Okay, and how many storage locations are there in the each plant. What kind of material types are there. What kind of procurements are there. Okay, what kind of purchase orders are there. How the goods, how the inventory should be managed by the client. How the invoice processing will be happen. Okay, so these are all stuff you need to gather from the business. అంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా నువ్వు బిజినెస్ దగ్గర నుంచి గ్యాదర్ చేయగలిగితే చాలా వరకు మనకి స్టోరీ అనేది అయిపోయినట్టు అనమాట. సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ పాయింట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఒక ఫంక్షనల్ కన్సల్టెంట్స్ మనకైతే కోడింగ్, ప్రోగ్రామింగ్, జావా లాంటివి ఏమీ తెలియదు, అయినా ఈ ఫీల్డ్లోకి మనం వచ్చేసాం. కానీ మనకి ఇక్కడ ఇవేమీ అవసరం లేకుండానే మనం సర్వైవ్ అవ్వచ్చు రియల్ టైంలో. మనకి డెవలపర్స్ ఉంటారు, కోడింగ్ తెలిసిన వాళ్ళు. సో మనకి కోడింగ్ ప్రోగ్రామ్తో ఎక్కడ మనకి లింకేజెస్ వస్తాయి అని అంటే ఓన్లీ గ్యాప్ అనాలిసిస్ రిలేటెడ్ స్టఫ్లోనే మనకు వస్తాయండి. ఓకేనా, సో గ్యాప్ ఏరియాతో కంపల్సరీగా డెవలపర్తో వర్క్ చేయాల్సిందే. ఇక్కడ మనం ఫంక్షనల్ స్పెక్ రాసి డెవలపర్కి ఇస్తేనే డెవలపర్ అనేవాడు పని చేస్తాడు అనమాట. సో ఎఫ్ఎస్ రాసి ఇవ్వకుండా మనకి డెవలపర్ అనేవాడు పని చేయడం అనమాట. కాబట్టి ఎఫ్ఎస్ రాయటం అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, కాబట్టి ఎఫ్ఎస్ అనేది రాయాలి. సో డెవలపర్ అనేవాడు ఎఫ్ఎస్ అనేది రాస్తాడు. సో డెవలపర్కి మనం ఎఫ్ఎస్ రాసిస్తే సో అప్పుడు సరిపోతుంది. సో కాబట్టి ఇక్కడ స్కోపింగ్ అంటే క్వశ్చనరీస్, ఆబ్జెక్టివ్ క్వశ్చనరీస్ ఇస్తే మనం క్లయింట్ ఆన్సర్ ఫామ్లో ఇస్తాడు. సో అంటే నీకు రిక్వైర్మెంట్ గ్యాదరింగ్లో ఈ ఆపరేషనల్ లెవెల్ అంతా కూడా సింపుల్గా మాట్లాడితే రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఒక ఇంప్లిమెంటేషన్ చేయాలండి. కానీ ఇప్పుడు నాన్ ఎస్ఐపిలో ఉన్న డేటా ఎస్ఐపిలో తీసుకురావాలి అంటే ఏం చేస్తాం, మనం రిక్వైర్మెంట్ గ్యాదర్ చేస్తాం. ఫస్ట్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అంటే ఏంటి, క్లయింట్ దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం. దాన్ని యాజ్ ఈజ్ అన్నాం. గ్యాదర్ చేసిన దాన్ని ఎస్ఏపీలో ఎలా కాన్ఫిగరేషన్ చేయబోతున్నాం, ఎలా దాన్ని మ్యాప్ చేయబోతున్నాం అని చెప్పేది టు బి. సో అలాగే కొన్నిసార్లు క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ మనకి సెట్ అవ్వవు, ఎస్ఏపీలో సూట్ అవ్వవు. అలాంటప్పుడు సో మనం డెవలపర్ని కాంటాక్ట్ అయ్యి డెవలపర్తో రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేయించుకుంటూ ఉంటాం. ఓకే, సో అలాంటప్పుడు డెవలపర్ ఇన్వాల్వ్మెంట్ అవసరం అవుతుంది. అలాంటివన్నీ కూడా గ్యాప్ అనమాట. దాన్ని రైసిఫ్ ఆబ్జెక్ట్స్ అంటారు. ఈ రైసిఫ్ ఆబ్జెక్ట్స్ అనేది అడ్వాన్స్డ్ టాపిక్స్. అలాగే స్కోప్ డాక్యుమెంట్లో సమ్ క్వశ్చనరీస్ లిస్ట్ మనం క్లయింట్కి ఫార్వర్డ్ చేస్తే క్లయింట్ మనకి ఆన్సర్ చేస్తాడు అన్నమాట. కాబట్టి ఇది ఆపరేషనల్ లెవెల్. ఆపరేషనల్ లెవెల్ అంటే ఏంటి, కంప్లీట్గా డాక్యుమెంటేషన్ పార్ట్ అనమాట. ఓకే, సో ఇందులో మనకి డాక్యుమెంటేషన్స్ ఉంటాయి అండ్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఉంటుంది. ఓకే, అండ్ కమ్యూనికేషన్ ఉంటుంది. సో మనకి స్ట్రాటజిక్ లెవెల్ అంటే ఏంటి, కంప్లీట్గా మనకి స్ట్రాటజిక్ లెవెల్ అంటే మీ రోల్ అనేది చాలా లిమిటెడ్. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్కి ఎంతమంది కావాలి అనేది పెద్ద పెద్ద తలకాయలు చూసుకుంటారు. అలాగే డ్యూరేషన్ ఎంత, ఎస్ఎల్ఏ ఏంటి, గోల్స్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి,
ఇవన్నీ పెద్ద పెద్ద వాళ్ళు చూసుకుంటారు. మన వరకే మనం కన్సల్టెంట్స్, మన ఇన్వాల్వ్మెంట్ అయ్యేది ఓన్లీ కిక్ ఆఫ్ మీటింగ్ వరకే. ఈ ఆపరేషనల్ లెవెల్లో కూడా మన రోల్ అనేది ఉంటుంది. ఇక్కడ యాజ్ డాక్యుమెంట్ అనేది క్లయింట్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ క్లయింట్ ఇచ్చేస్తాడు అడిగితే. సో ఇక్కడ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఈ స్పెసిఫిక్ 3 డాక్యుమెంట్స్ని ప్రిపేర్ చేసుకొని రెడీ చేసుకోవడం నీ డ్యూటీ. అంటే నువ్వు ఎలా గ్యాదర్ చేస్తావు క్లయింట్ దగ్గర అన్నది నీ ఆర్ట్. ఓకే, అండ్ వాళ్ళ డీటెయిల్స్ని గ్యాదర్ చేయాలి ఫస్ట్. ఎవరెవరు ఏ టీము, ఓకే ఎవరెవరు ఏ టీము, ఆ టీమ్స్ని గ్యాదర్ చేసి వాళ్ళతో డైలీ కాంటాక్ట్ చేసుకొని ఫోన్లో మాట్లాడుకొని ఈమెయిల్స్ చేసుకొని ఓకే ఈ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకొని ఈ డాక్యుమెంట్ని రెడీ చేయాల్సి వస్తుంది అనమాట. అర్థమైందా? సో ఇది కూడా మీ డ్యూటీనే. మీ డ్యూటీ ఏంటి? రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ చేయటం, టుబీ డాక్యుమెంట్ ప్రిపేర్ చేయటం, గ్యాప్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేయటం, స్కోప్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేయటం అండ్ కిక్ ఆఫ్ మీటింగ్లో అటెండ్ అవ్వటం. ఇక్కడికే 4 రోజులు 5 రోజులు అయిపోయినాయి. ఇక్కడ దాకా ఎవరికి డౌట్ లేదు కదా? చెప్పాలి, ఎవరికైనా డౌట్ ఉందా? లేదు సార్ లేదు. సార్ ఎఫ్ఎస్ ఫుల్ ఫామ్ ఏంటి సార్? ఎఫ్ఎస్ అంటే ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్. ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్. ఎఫ్ఎస్ అంటే ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్. ఎఫ్ఎస్ రాసి ఇస్తేనే ఎవాపర్ అనేవాడు పనిచేస్తాడు. మరి ఎవాపర్తో పనిచేసే ఏరియాస్ ఏం చెప్పాను నేను? ఎవాపర్తో పనిచేసే ఏరియాస్ ఏం చెప్పానండి? గ్యాప్ అనాలిసిస్ డాక్యుమెంట్. గ్యాప్ అనాలిసిస్, రైసిఫ్ ఆబ్జెక్ట్స్. రైసిఫ్లో మనకి సో రైసిఫ్ అంటే కస్టమైజ్డ్ వర్క్ ఫ్లో అప్రూవల్ ప్రాసెస్ అనమాట. వర్క్ ఫ్లో. ఆర్ అంటే కస్టమైజ్డ్ రిపోర్ట్స్. ఎఫ్ అంటే మనకి ఫార్మ్స్. ఇవన్నీ టెక్నికల్ ఆస్పెక్ట్స్. సి అంటే కన్వర్షన్స్. ఈ అంటే ఎన్హాన్స్మెంట్స్. ఓకే, ఎఫ్ అంటే మనకి ఫార్మ్స్. సో దీన్ని రైసిఫ్ ఆబ్జెక్ట్స్ అంటారు. సో రేపొద్దున మీరు ఈ ఏరియా కూడా మీ డ్యూటీ. ఇది డెవలప్మెంట్ ప్రాజెక్ట్ చెప్పినట్టుకున్నా కదా. డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో రేపొద్దున ఎవాపర్తో కూర్చొని వచ్చేయాలి మీరు. 4 to 6 months లోపల అయిపోద్ది ఈ ప్రాజెక్ట్ మ్యాక్స్. ఓకే, చిన్నదైతే 4 months లోపల అయిపోతుంది. ఇవన్నీ కస్టమైజేషన్స్ గ్యాప్ అనాలిసిస్లో వస్తాయి. S4 హనాలో గ్యాప్నే ఫిట్ గ్యాప్ అంటారు, ఫిట్ గ్యాప్ అనాలిసిస్ అంటారు. S4 హనాలో ECCలో అయితే గ్యాప్ అనాలిసిస్ అంటారు జనరల్. ఫిట్ గ్యాప్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ యాజ్ ఈజ్ అండ్ టు బి. సో ఇందులోనే మొత్తం కస్టమైజేషన్ అంటారు. ఇవన్నీ కంప్లీట్గా పేపర్తో కూర్చొని చేసుకోవాలన్నమాట. అర్థమైందా? సో ఇవన్నీ మీరే ప్రిపేర్ చేయాలి. ఈ టు బి డాక్యుమెంట్, గ్యాప్ అనాలిసిస్ డాక్యుమెంట్. ఓకే, సో ఇదంతా మీరే డాక్యుమెంటేషన్ రెడీ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. చెప్పండి. WR తర్వాత మళ్ళీ ఐ రాయకంటే ఎఫ్ రాశారు. WR ఐ అంటే ఇంటర్ఫేస్. ఐ అంటే ఇంటర్ఫేస్. ఓకేనా? WRICEF. సి అంటే కన్వర్షన్స్, ఈ అంటే ఎన్హాన్స్మెంట్స్, ఎఫ్ అంటే ఫార్మ్స్. 2 సార్లు రాసినట్టు. సో ఇది మీరు చేయాల్సిన, ఇది మీ డ్యూటీ. ఓకేనా? సో కాబట్టి ఈ 2 లెవెల్స్ గురించి ఎవరికైనా డౌట్ ఉంటే క్లియర్ చేసుకోండి. సో రేపొద్దున మీరు నాన్ ఎస్ఏపిలో నుంచి ఎస్ఏపిలోకి డేటాను తీసుకురాస్తున్నారు, అవునా కదా? క్లయింట్ దగ్గర ఆల్రెడీ జిందాల్ ప్రైవేట్ లిమిటెడ్లో చాలా టైప్స్ ఆఫ్ జిందాల్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఇప్పుడు కాదు, ఎప్పుడో నుంచి ఉంది, 10 years నుంచి ఉంది. సో ఈ 10 years అనుకుందాం ఎగ్జాంపుల్. ఇప్పుడు మీరు ఇందులో నుంచి డేటా మొత్తం కూడా ఎస్ఏపిలో తీసుకొచ్చేయాలి. డేటా అంటే ఏంటి చెప్పాను నేను మొన్న, మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా. ఎప్పుడైనా సరే ఎస్ఏపి ఎంఎంలో నేను మాస్టర్ డేటా అన్నాను అనుకోండి, చెప్పండి ఎవరైనా మాస్టర్ డేటా అంటే ఎస్ఏపి ఎంఎంలో? యూనిక్ డేటా. ఎస్ఏపి ఎంఎంలో అంటే క్లయింట్ దగ్గర 10 years నుంచి డేటా అంటే మాస్టర్ డేటా, ట్రాన్స్ఫర్ డేటా ఉంటుంది. మాస్టర్ డేటా అంటే ఏంటి? వెండర్ మాస్టర్, మెటీరియల్ మాస్టర్, వెండర్ మాస్టర్, సర్వీస్ మాస్టర్. అంటారు. వీటిలో పెట్టండి ప్లీజ్. దీని ఎస్ఏపిలో బీపీ అంటారు.
సో మెటీరియల్ మాస్టర్, వెండర్ మాస్టర్, బిజినెస్ పార్ట్నర్ అన్న బీపీ అంటారు. వెండర్ మాస్టర్ని S/4HANAలో బీపీ అంటారు, బిజినెస్ పార్ట్నర్. సో అలాగే మనకి ఇంకేమని చెప్పండి మాస్టర్ డేటాస్ అన్నంలో. సర్వీస్ మాస్టర్, సర్వీస్ మాస్టర్, ఇంకా పర్చేస్ కస్టమర్ ఆర్డర్, పర్చేజ్ రికార్డ్, రికార్డ్స్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, సోర్స్ లిస్ట్, ఇన్వెంటరీ మాస్టర్, కస్టమర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్ అది దాంట్లోకి వెళ్తుంది, అయినా రాయండి కస్టమర్ మాస్టర్. ఇంకా BOM, బిల్ ఆఫ్ మెటీరియల్, ఇంకా కోటా అరేంజ్మెంట్, సోర్స్ లిస్ట్. ఇవి SAP MMతో ఉంది పర్చేసింగ్ డేటా అన్నమాట, మాస్టర్ డేటా. సోర్స్ లిస్ట్, కొటేషన్ అండ్ ఇన్వాయిస్, అవి మాస్టర్ డేటా. అలాగే కండిషన్స్. సో ఇవన్నీ మాస్టర్ రికార్డ్స్. ఓకే, సో ఇవన్నీ మాస్టర్ రికార్డ్స్. SAPలో నాన్ SAPలో క్లయింట్ దగ్గర ఆల్రెడీ ఉంటుంది, డేటా అంతా కూడా తీసుకొచ్చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాన్ SAPలో క్లయింట్ దగ్గర ఒక 1000 వెండర్స్ ఉన్నారు అనుకో, ఈ 1000 వెండర్ ఇన్ఫర్మేషన్ మన SAPలో వచ్చేయాలి. క్లయింట్ దగ్గర సర్వీస్ మాస్టర్ ఉంది, సర్వీస్ సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి, ఇవన్నీ SAPలో వచ్చేయాలి. ఓకే, అంటే కస్టమర్స్ ఒక 1000 కస్టమర్స్ ఉన్నారు అనుకో క్లయింట్ దగ్గర, ఇవన్నీ SAPలో తీసుకొచ్చేయాలి. దీన్ని డేటా మైగ్రేషన్ అంటారు. సో నాన్ SAPలో ఉన్న డేటాను SAPలో తీసుకురావడానికి ఏమంటారండి? నాన్ SAPలో ఉన్న డేటాని SAPలో తీసుకురావడానికి ఏమంటారు? డేటా మైగ్రేషన్. ఓకే, డేటా మైగ్రేషన్ అంటారు. సో ఈ రైస్ ఇఫ్ ఆబ్జెక్ట్స్ అంటే ఎవరి హెల్ప్ కావాలి? 100% ర్యాపర్ లేనిదే మనం చేయలేం. ఓకేనా? సో FS రాయాలి, ఆల్ కేసులు ఏం రాయాలి? FS డాక్యుమెంట్ రాయాలి. FS అంటే ఏంటి? ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్. సో టు బి డాక్యుమెంట్, ఫిట్ గ్యాప్ ఎనాలిసిస్, ఓకే, స్కోపింగ్ డాక్యుమెంట్, ఇవన్నీ మనమే ప్రిపేర్ చేస్తాము. ఓకేనా? ఎప్పుడైనా సరే మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా గ్యాదర్ చేయాలి మనం. సో ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఏంటి చెప్పండి? పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్, ER, పర్చేజ్ రిక్వెస్ట్, పర్చేజ్ ఆర్డర్, ఇన్వాయిస్, గూడ్స్ రిసీవ్డ్, క్వాలిటీ చెకప్, పర్చేజ్ రిక్విజిషన్, పర్చేజ్ ఆర్డర్స్, ఆర్డర్స్, గూడ్స్ రిసీవ్డ్, ఇన్వాయిస్, ఇన్వెంటరీ రిలేటెడ్ ఏదైనా గూడ్స్ రిసిప్ట్, గూడ్స్ హిస్టరీ, ఇలాంటివన్నీ. ఓకేనా? సో ఈ డేటా అయ్యే ఇంకా మొత్తం ఇన్వాయిస్లు ఇవన్నీ వేసేయండి. మనం ఇక్కడ రాసుకున్న ఒకసారి మీకు ఇంకా క్లారిటీ కావాలి సార్ అంటే ఇక్కడ చాట్ జీపీటీలోకి వెళ్ళి SAP MM ట్రాన్సాక్షనల్ డేటా అని కొట్టండి, మొత్తం డేటా అంతా వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా? సో ఇలా కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు తెలియకపోతే. సో కీ ట్రాన్సాక్షనల్ డేటా, పర్చేజ్ రిక్విజిషన్, ఓకే, సో పర్చేజ్ ఆర్డర్, ఓకే, సో ట్రాన్సాక్షనల్ డేటానే గూడ్స్ రిసిప్ట్, ఓకే, ఇన్వాయిస్ వెరిఫికేషన్, ఇన్వెంటరీ, ఓకే, సో ఈ స్టాక్ ట్రాన్స్ఫర్స్, మూమెంట్ టైప్స్, రిపోర్ట్స్, ఇవన్నీ కూడా ట్రాన్సాక్షనల్ డేటా. ఓకేనా? సో ఈ డేటా క్లయింట్ దగ్గర ఆల్రెడీ ఉంటుంది. ఓకే, ఎప్పుడో నుంచి ఉన్నాడు క్లయింట్, ఆ డేటా వేరే సిస్టంలో ఉంది. ఇప్పుడు ఆ సిస్టంలో ఉన్న డేటాను SAPలో తీసుకురావాలి. ఆ ప్రాసెస్ని ఏమంటారండి? ఆ ప్రాసెస్ని ఏమంటారు? నాన్ SAPలో తీసుకురావడాన్ని ఏమంటారు? మైగ్రేషన్, డేటా మైగ్రేషన్ అంటారు. డేటా మైగ్రేషన్, ఓకే, డేటా మైగ్రేషన్ అంటారు. సో కాబట్టి డేటా మైగ్రేషన్ కూడా మన రోలే కదా. సో డేటా మైగ్రేషన్ కూడా ఎవరి రోలు? మన రోలే. ఓకే, ఇక్కడ డాక్యుమెంట్లు ప్రిపేర్ చేయడం, యాజ్ ఇస్ ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళు ఇచ్చేస్తారు. టు బి డాక్యుమెంట్, గ్యాప్ ఎనాలిసిస్, ఓకే, రైస్ ఇఫ్ ఆబ్జెక్ట్ సంబంధించి డాక్యుమెంట్ ప్రిపేర్ చేయడం, అలాగే మనకి స్కోప్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేయడం, ఇవన్నీ మనకి ఇంపార్టెంటే. సో బిజినెస్ ప్రాసెస్లో అంటే ఇవే. బిజినెస్ ప్రాసెస్లో ఏముంటుంది? ఇవన్నీ డేటా ఉంటుంది, క్లయింట్ సంబంధించిన డేటా మొత్తం దీనికి సంబంధించింది ఉంటుంది. ఈ డేటా అంతా నాన్ SAPలో ఉంటుంది. నాన్ SAPలో ఉన్న డేటాను SAPలో తీసుకోవాలి, అదే నీ రోల్. ఓకేనా? ఇది అండానే ఉన్న డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్లో కూడా నువ్వు పార్టిసిపేట్ చేస్తావు, డాక్యుమెంటేషన్లో కూడా నువ్వు పార్టిసిపేట్ చేస్తావు అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం స్ట్రాటజిక్ లెవెల్ అయిపోయింది, ఆపరేషనల్ లెవెల్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటిది? ఇంప్లిమెంటేషన్ లెవెల్. ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి చెప్పండి? నాన్ SAP నుంచి SAPలోకి మనం డాటా మైగ్రేషన్ చేయాలనుకున్న వాటిని కంపెనీ కోడ్ అవన్నీ క్రియేట్ చేసి వాటిని ఫర్దర్ గా అంటే మొత్తం కాన్ఫిగరేషన్ అంటాం అనమాట. ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి? కాన్ఫిగరేషన్. సో మొత్తం నాన్ SAPలో డేటా అంతా SAPలో తీసుకోవాలంటే కాన్ఫిగరేషన్ చేయాలి. ఒకటి మనకి బేస్ లైన్ కాన్ఫిగరేషన్ ఉంది,
ఓకే, రెండోది ఫైనల్ కాన్ఫిగరేషన్ ఉంది. సో ఎప్పుడైనా బేస్ లైన్ కాన్ఫిగరేషన్ అంటే మెజారిటీ ఆఫ్ 80% కాన్ఫిగరేషన్ అన్ని ఇందులోనే అయిపోతాయి, బేస్ లైన్ అంటారు. సో ఇవి అదర్ మాడ్యూల్స్తో ఇంటిగ్రేషన్ ఉంటుంది. ఎస్ఏపి ఇంటిగ్రేషన్ రిలేటెడ్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. రేపు పొద్దున మీరు ఎంఎం అయినా ఎఫ్ఐ నేర్చుకోవాలి కొన్ని ఏరియాస్, అలాగే ఎస్డి నేర్చుకోవాలి కొన్ని ఏరియాస్, సిపి నేర్చుకోవాలి కొన్ని ఏరియాస్, అలాగే ర్యాప్తో కలిసి కూర్చొని వర్క్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఇలాంటి అన్ని రైసిఫ్ ఆబ్జెక్ట్స్ ఇలాంటివన్నీ కూడా కస్టమ్ కోడ్ రాయాలి. ఇవన్నీ ర్యాప్తో కస్టమ్ కోడ్ డిజైన్ చేయటం. సో ఇవన్నీ కూడా మనకి చివరిలో ఉంటాయి అన్నమాట, ఫైనల్ కాన్ఫిగరేషన్ అంటారు ఇవన్నీ. సో అదర్ మాడ్యూల్స్తో మనం పని చేయాల్సి వస్తుంది రేపు పొద్దున కంపెనీలో. కాబట్టి ఇంటిగ్రేషన్స్, ఓకే, అలాగే ఆ రైసిఫ్ ఆబ్జెక్ట్స్ కస్టమ్ కోడ్ డిజైన్ చేయటం, ఇవి వీటి మీద మీకు పూర్తిగా నాలెడ్జ్ ఉండాలి. అలాగే నార్మల్ కాన్ఫిగరేషన్, దీంట్లో ఎటువంటి కోడింగ్ ఉండదు. ఓకే, ఇంటిగ్రేషన్లో కూడా ఎటువంటి కోడింగ్ ఉండదు, ఓన్లీ మనకి రైసిఫ్ ఆబ్జెక్ట్స్లో మాత్రమే కోడింగ్ ఉంటుంది. సో మిగతా వాటిలో కోడింగ్స్ ఏమి ఉండవు. ఓకే, ఆ కోడింగ్ కూడా పేపర్తో కలిసి కూర్చొని చేయిస్తాం మనం, కాబట్టి డోంట్ వరీ. సో అర్థమైంది అందరికీ కూడా. అలాగే మన ఎస్ఏపి ఎండ్ యూజర్ డాక్యుమెంటేషన్ కూడా ప్రిపేర్ చేయాలి. ఎస్ఏపి ఎండ్ యూజర్ డాక్యుమెంటేషన్ S/4HANAలో అవసరం లేదు, కానీ ఈసీసీలో మనకి అవసరం ఉంది. ఓకే, సో అలాగే మనకి రేపొద్దున్న మనకి సో ఏమైతే మనకి డేటా ఉందో ఈ డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్ కూడా రెడీ చేసుకోవాలి. అంటే క్లయింట్ దగ్గర డేటా అంతా గ్యాదర్ చేసుకొని రెడీ చేసుకోవాలి. సో అలాగే ఫైనల్ ప్రిపరేషన్లో అంటే ఏంటి, జస్ట్ ఇంప్లిమెంటేషన్లోనే అంటే నీకు అంటే ఇంప్లిమెంటేషన్ లెవెల్లోనే కాన్ఫిగరేషన్ మీద ఐడియా ఉండాలి. సో నెక్స్ట్ టెస్టింగ్ మీద నాలెడ్జ్ ఉండాలి. మల్టిపుల్ టెస్టింగ్ ఉంటాయి అన్నమాట మనకి. రియల్ టైంలో టెస్టింగ్ కూడా మన రోలే, యూనిట్ టెస్టింగ్. సో టెస్టింగ్ కూడా మన రోలే. సో యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్. ఓకే, సో అలాగే యూఏటి, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్. సో అలాగే మనకి సెక్యూరిటీ టెస్టింగ్. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, ఇవి కూడా మీ రోల్ అని గుర్తుపెట్టుకోండి. టెస్టింగ్ చేయడం మీ రోలే. సెక్యూర్ టెస్టింగ్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్. సో అలాగే డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్ అని చెప్పే కదా, అవి కూడా నీకు రావాలి. డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్. సో మనకి డేటా మైగ్రేషన్ అంటే నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపిలోకి డేటాని తీసుకురావడాన్ని డేటా మైగ్రేషన్ అంటారు. దీన్నే డేటా అప్లోడింగ్ అంటారు కొన్నిసార్లు. డేటా అప్లోడింగ్ అన్నా ఇదే, దీన్నే కట్ ఓవర్ యాక్టివిటీస్ అన్నా ఇదే. సో కట్ ఓవర్ యాక్టివిటీస్ అంటే నాన్ ఎస్ఏబీలో డేటా ఎస్ఏబీలో తీసుకురా ప్లానింగ్ జరుగుతూ ఉంటుంది. దాన్నే కట్ ఓవర్ స్ట్రాటజీ లేదా కట్ ఓవర్ ప్లాన్ అంటారు. సో టూల్స్ ఉంటాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్ టూల్స్. ఈ టూల్స్ ఏంటంటే LSMW ఈసీసీలో, LTMC S/4HANAలో, అలాగే LTMOM, అలాగే BDC. సో లేదా ఎనీ కస్టమైజ్డ్ ప్రోగ్రామ్ పేపర్తో డిజైన్ చేసి అప్లోడ్ చేస్తారనమాట. అంటే వెండర్స్ అని నాన్ ఎస్ఏపీ నుంచి ఎస్ఏపీలో అప్లోడ్ చేస్తే వచ్చేస్తాయి మొత్తం డేటా అంతా. సో ఈ టూల్స్ని ఉపయోగించి నాన్ ఎస్ఏపీ నుంచి ఎలా ఎస్ఏపీలోకి డేటా అనేది ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఈ టూల్స్ ఉంటాయి. ఓకే, సో ఇక ఈ నాన్ ఎస్ఏపీ నుంచి ఎస్ఏపీలో తీసుకురావడానికి డేటా అప్లోడింగ్, డేటా మైగ్రేషన్. ఓకే, సో ఇలా పిలుస్తూ ఉంటారు. కట్ ఓవర్ యాక్టివిటీస్ అన్నా ఇవే ఒకటే. ఓకే, కట్ ఓవర్ ప్లాన్. సో ఎప్పుడే అప్లోడ్ చేయాలి, ఈ రోజు వెండర్ అప్లోడ్ చేయాలనుకో, నెక్స్ట్ ఎప్పుడు మళ్ళీ కస్టమర్ అప్లోడ్ చేస్తాం, మళ్ళీ ఎప్పుడు సర్వీస్ మాస్టర్ అప్లోడ్ చేస్తాం. ఇలా ఈ అప్లోడింగ్ యాక్టివిటీస్ 6 నెలల ప్రాజెక్ట్ టెస్టింగ్ అనేది, 6 months ప్రాజెక్ట్. ఓకే, ఇది ఒక ప్రాజెక్ట్ అనమాట. ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అంటే దాంట్లోనే సబ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఈ కాన్ఫిగరేషన్ దగ్గర 12 నెలల నుంచి 14 నెలల వరకు ఉంటుంది. ఓకే, సో ఈ రిక్వైర్మెంట్ గ్యాదర్ చేయడమే దగ్గర 3 నెలలు పట్టేస్తుంది. ఈ రిక్వైర్మెంట్ గ్యాదర్ చేయడమే 3 నెలలు పట్టేస్తుంది అన్నమాట. స్ట్రాటజిక్ లెవెల్లో ఓన్లీ కిక్ ఆఫ్ మీటింగ్, ఆపరేషనల్ లెవెల్లో 3 నెలలు పట్టేస్తుంది తెలియకుండానే. ఇంప్లిమెంటేషన్ లెవెల్లో ఈ యొక్క 12 నెలల నుంచి 14 నెలలు పడుతుంది. సో ఇది మనకి. సో అలాగే డేటా మైగ్రేషన్ అంటే ఇది కూడా ఇవన్నీ కలుపుకొని చాలా టైం పడుతుంది. ఇక్కడ ఇవన్నీ 6 months ప్రాజెక్ట్ కింద డివైడ్ చేస్తుంది మన రైసిఫ్ ఆబ్జెక్ట్స్. 4 నెలల ప్రాజెక్ట్ కంపెనీలో. ఓకే, సో అలాగే మనకి ఈ మాస్టర్ డేటా
ఏదైతే ఉందో డేటా మైగ్రేషన్ ఇది ఒక 4 నెలలు, 6 months టెస్టింగ్, కాన్ఫిగరేషన్ ఇదంతా కూడా దగ్గర 24 నెలల ప్రాజెక్ట్ అని చెప్పండి. అడిగితే ప్రాజెక్ట్ ఎంత అంటే 24 నెలలు అని చెప్పండి. 24 నెలల ప్రాజెక్ట్ అని చెప్పండి. సో ఈ అంటే రేపు పొద్దున్న నీ డ్యూటీస్ ఏంటి అంటే ఒకటి చెప్పండి. ఎవరు చెప్తారు డ్యూటీస్ ఏంటి? దేంట్లో ఉన్నాయి డ్యూటీస్? ఒకటి స్ట్రాటజిక్ కిక్ ఆఫ్ మీటింగ్, టు బి డాక్యుమెంట్, అనాలిసిస్ డాక్యుమెంట్, ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ రెడీ చేయటము ఇవన్నీ కూడా నీ డ్యూటీయే. అండ్ రైస్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, సో ఇవి కూడా నీ డ్యూటీయే ప్రిపేర్ చేయటం. సో ప్రిపేర్ చేయడం కాన్ఫిగరేషన్ విత్ అవాపర్తో అది నీ డ్యూటీయే. సో అలాగే రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, మాస్టర్ డేటా, ట్రాన్సాక్షన్ డేటా గ్యాదర్ చేయడం కూడా నీ డ్యూటీనే. అలాగే మనకి ఇంప్లిమెంటేషన్ లెవెల్లో కాన్ఫిగరేషన్, బేస్ లైన్ కాన్ఫిగరేషన్, ఫైనల్ కాన్ఫిగరేషన్, ఇంటిగ్రేషన్లో పార్టిసిపేట్ చేయడము. సో అవాపర్తో కూర్చొని కస్టమ్ కోడింగ్ ఇవన్నీ డిజైన్ చేయడం నీదే. అలాగే యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్, ఈ టెస్టింగ్ యాక్టివిటీస్ చేయాలి. కాన్ఫిగరేషన్ అయిన తర్వాత వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పడానికి టెస్టింగ్ అంటాం. టెస్టింగ్ చేయకపోతే మనకు వర్కౌట్ అవ్వదు. 6 months ప్రాజెక్ట్ ఇది. సో ఏఎల్ఎం అనే టూల్ యూజ్ చేస్తామని చెప్పండి. ఏఎల్ఎం లేదా హెచ్పిక్యూటీసీ టూల్స్ అనమాట. ఈ టూల్లో వర్క్ చేసామని చెప్పాలి. సో అలాగే మనకి డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్లో మనం పార్టిసిపేట్ చేస్తాం. సో ఇది కూడా ఒక 6 months ప్రాజెక్టే. సో సింపుల్గా మాట్లాడితే ఎల్ఎస్ఎండబ్ల్యూ, ఎల్టీఎంసీ, ఎల్టీఎంఓఎన్, బీడీసీ ఇవన్నీ టూల్స్ని వాడతాం మనం. ఓకే. సో అందే మనకి ఈసీసీ అయితే ఎల్ఎస్ఎండబ్ల్యూ అనమాట. సో అలాగే ఎస్ఫోహానా అయితే ఎల్టీఎంసీ, ఎల్టీఎంఓఎం యూజ్ చేస్తారు అనమాట. లేకపోతే ఏదైనా కస్టమైజ్డ్ ప్రోగ్రామ్ యూజ్ చేసి కూడా అప్లోడ్ చేయొచ్చు అనమాట పేపర్తో. సో కాబట్టి ఇవన్నీ ఇంప్లిమెంటేషన్లో పార్ట్ అనమాట. అంటే నేను సింపుల్గా మాట్లాడితే రిక్వైర్మెంట్ గ్యాదర్ చేయటము, కిక్ ఆఫ్ మీటింగ్ అటెండ్ అవ్వటం, టు బి డాక్యుమెంట్ ప్రిపేర్ చేయటం, గ్యాప్ అనాలిసిస్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేయటం, అలాగే ఫిట్ గ్యాప్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేయడం, స్కోప్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేయడం, అలాగే సో మీరు కాన్ఫిగరేషన్, బేస్ ఆన్ కాన్ఫిగరేషన్లో ఇన్వాల్వ్మెంట్ అవ్వటం, ఇంటిగ్రేషన్లో కాన్ఫిగరేషన్లో అదర్ టీమ్స్ ఇన్వాల్వ్మెంట్ అవుతాం, పేపర్తో సిస్టమ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్, కోడింగ్ ఇవన్నీ కలిపి చేయటం. ఓకే. అలాగే నెక్స్ట్ డేటా మైగ్రేషన్ చేయటం, అలాగే సో రైస్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ గురించి ఐడియా తెచ్చుకోవడం, అలాగే ఇంకేమున్నాయండి టెస్టింగ్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం. ఇవి నీ రోల్స్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో. అర్థమైందా? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో ఇవి నీ రోల్స్ అన్నమాట. సో దీన్ని మనం చాట్ జీపీటీ ఉపయోగించి కూడా దీన్ని సెట్ చేయొచ్చండి. ప్లీజ్ గివ్ మీ ఇన్ సీక్వెన్స్. ఇదే పేస్ట్ చేస్తుండే. సో దట్స్ ఇట్. సో దీన్ని మనం కరెక్ట్గా కూడా డిజైన్ చేసేయచ్చు. చూడండి ఇక్కడ. సో మీకు స్పెల్లింగ్ మిస్టేక్ ప్రాబ్లం ఉంది సార్ నాకంటే ఎంత సింప్లిఫై చేశానో చూడండి. చూసారా లేదా? ఎంతమంది తెలుసు ఇలాగా? చూసారా? ఇంకా ట్రబుల్ షూటింగ్ ఇక్కడ రాలేదు. మనం ఎండ్ యూజర్ ట్రైనింగ్ ఇవన్నీ సిస్టమ్ బై డిఫాల్ట్ ఇచ్చేస్తుంది ఇంకా ముందుగా. సో ఇది తీసుకెళ్ళి మీరు ఎక్కడైనా కాపీ చేసుకోవచ్చు డైరెక్ట్గా. వర్డ్లో కాపీ చేసుకోవచ్చు డైరెక్ట్గా. వర్డ్ ఫైల్ ఓపెన్ చేసి ఓకే సో ఇలా పేస్ట్ చేసుకోండి సరిపోతుంది. ఇది సేవ్ చేసుకోండి. SAPMM డ్యూటీస్ అని పెట్టండి. ఓకే. సో లేదా నేను రేపొద్దున డాక్యుమెంట్ ఇస్తాను. సో ఇది తీసుకెళ్ళి కాపీ చేసినా పర్లేదు, లేకపోతే దీన్నే ఎందుకు అలా చేసానో అలా చేసినా పర్లేదు, లేదంటే నా ఇది కూడా ఇస్తున్నాను ఊరికే ఒక ఐడియా కోసం. రేపొద్దున అలాగా మీకు డాక్యుమెంట్ వచ్చేస్తుంది. డోంట్ వరీ. అప్పుడు లోపల చదువుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్. సి గైస్ మనకి 3 sessions అయిపోయినాయండి. 1 minute. 3 sessions అయిపోయినాయి. సో టుమారో ఓన్లీ పెయిడ్ సెషన్స్ స్టార్ట్ అవుతుంది మనకి. ఓకే. సో ఓన్లీ రిజిస్టర్డ్ పీపుల్ అలో చేస్తారంట. అడ్మిన్స్ ఇప్పుడే ఇన్ఫార్మ్ చేశారు. ఓకే. చాలా మంది ఫ్రీ సెషన్స్ చాలా వరకు చెప్పాము. ఓకే. ఫ్రీ సెషన్స్ అయిపోయినాయి. నాన్ పెయిడ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇమీడియట్గా పే చేసి జాయిన్ అవ్వండి. ఓకే. అడ్మిన్స్తో కాంటాక్ట్ అవ్వండి. ఎనీ క్వరీస్ ఉంటాయి. ఓకే. చెప్పండి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ SAP GU సాఫ్ట్వేర్ S/4HANA సాఫ్ట్వేర్ డిఫరెన్స్ ఏంటి సార్? ఏంటండి? GU సాఫ్ట్వేర్ S/4HANA డిఫరెన్స్. GU కాదండి, GUI ఇంటర్ఫేస్. దానికి నీకు డిఫరెన్స్ ఏంటి? SAP లో గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే SAP స్క్రీన్ ఓపెన్ చేస్తే మనకి GUI డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే. సో SAP యూజర్ స్క్రీన్ కాన్ఫిగరేషన్ అన్ని ఇందులో చేసుకోవచ్చు. ఇవి యూజర్ ఇది చూడండి, ఇది GUI అంటారు. దీంట్లో కాన్ఫిగరేషన్, ఎండ్ యూజర్ పోస్టింగ్ అన్ని చేసుకోవచ్చు. ఓకేనా?
ఇప్పుడు S4 అన్న 2 కావాలి సార్ మనకి. నేను చెప్తానండి. సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇమీడియట్ గా, అండ్ రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ అన్ని కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్.